23వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంది గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఉద్యమకారులు మందుల వరలక్ష్మి, మల్లా గౌడ్, రాష్ట్ర నాయకులు మామిళ్ళ రాజేందర్, ఎర్రోల శ్రీనివాస్, జిల్లా నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, శివరాజ్ పాటిల్, చెర్యాల ప్రభాకర్, నక్క నాగరాజు గౌడ్, డాక్టర్ శ్రీహరి, ప్రభు గౌడ్, నర్సింహులు, జీవి శ్రీనివాసరావు, అంజద్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవై 24 సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కర్షకులకి, కార్మికులకి, రైతులకి, విద్యార్థులకి, యువకులకి, ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలకు సంబంధించి ఈ రాష్ట్రం ఏర్పడితే తప్పించి తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదని చెప్పి మరి మృత్యు నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చి తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 9 ఏళ్ళ సుపరిపాలన ఈరోజు ప్రజలందరూ హర్షించే విధంగా దేశం, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం మనకు తెలుసు. మరి అలవి కాని హామీలు ఇచ్చి మరి ఈరోజు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది. మరి ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చకపోగా ఇంకా కూడా దేవుని పేరు మీద ఒట్లు తిని, దేవుడి పేరు చెప్పి ఒకళ్ళు దేవుడి మీద ఒట్లు తిని మేము ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చరు. పైగా ఎదురుదాడి అనేది వాళ్ళకు అలవాటు అయిపోయింది. మరి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోరాడాలంటే మరి ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు మరి మీరు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి మరి మేము మీ అందరికీ అభ్యర్థిస్తా ఉన్నాం. మరి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం, మేము తప్పు చేసినాం, ఏదో ఆశించినాం, కరెంటు 24 గంటలు వస్తుండే 48 గంటలంటే నమ్మినాం, ఈరోజు 15,000 ఇస్తామంటే నమ్మినాం, 2 లక్షలు రుణమాఫీ అంటే నమ్మినాం, ఈరోజు ఏది చేయక మొండి చేయి చూపిస్తున్నారు. మేము మీకు ఓటేస్తాం, నిన్ను మనతో ఆశీర్వదిస్తున్నారు అంటే ఈరోజు మనం టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము కూడా ఒకటే మా రిక్వెస్ట్, ఈరోజు వాళ్ళు ఇచ్చే కల్లబుల్లి మాటలు నమ్మొద్దు. ఈరోజు మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు కేసీఆర్ గారి పాలన కొనసాగింది. ఈరోజు సెక్యులర్ భావాలు కలిగినటువంటి మరి కేసీఆర్ గారు ఈ దేశంలో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై హింద్.
ఆదరిస్తారు. తప్పకుండా వచ్చే ఆవిర్భావ దినోత్సవం రోజుకల్లా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటున్న విషయం కూడా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సరే నిన్ను ప్రజలు చీకొట్టి ఘోరంగా ఓడగొట్టినా మరి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నావో కింది స్థాయి నీ కార్యకర్తలను లెక్క పెట్టవు. నా భార్య ఏడిస్తే పట్టించుకోను, నా భార్య తినకుండా పట్టించుకోను, మీరంతా కార్యకర్తల రీతిలో కార్యకర్తలను మాట్లాడుతావు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం. హరీష్ రావు గురించి కానీ ప్రభాకరణ గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే మేము సహించే ప్రసక్తే లేదు. నువ్వు ఓడిపోయినా నీ ప్రభుత్వం ఉన్నది. ఈ కాన్స్టిట్యూన్సీకి ఏం చేస్తావో చెప్పు. ఒక్క పనైనా మంచి పని చేసినావు అయిపోదాకా. ఈ కాన్స్టిట్యూన్సీకి 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నావు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు. మరి ఏమైనా చేసినావా? రేపొద్దున ఏం చేస్తావు? నీ గవర్నమెంట్ ఉన్నది. ఒక్కసారి నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. జగ్గారెడ్డి అనవసరమైన రాజకీయాలు మాట్లాడుతూ ఈ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా కూడా తప్పకుండా మొన్న వచ్చినట్టే ఎంపీ ఎన్నికల్లో కూడా మెజార్టీ ఓట్లు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఎన్నిక సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభాకరణ నాయకత్వంలో మేమందరం కూడా మా క్యాడర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఈ 5 ఏళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యేంత వరకు మీ వెండలు వంచుతాము, ఉద్యమం చేస్తాం. మీరు పోలీసులను అడ్డం పెట్టుకున్నా, ఇంకెవరిని అడ్డం పెట్టుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ప్రభాకరణ నాయకత్వంలో ఈ కాన్స్టిట్యూన్సీలో ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా జగ్గారెడ్డికి హెచ్చరిక చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. డిసెంబర్ 9 ఆగస్టు 15 అంటే ముఖ్యమంత్రి అయితే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి విజ్ఞతతోని మరి కర్రు వేసి వాళ్ళతో వెళ్తూనే కాంగ్రెస్ పార్టీ స్కీమ్లు అమలు చేయడానికి మరి మార్గం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆలోచన చేసి మన కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున వెంకటరామరెడ్డి గారికి హరీష్ అన్న నాయకత్వంలో ప్రభాకరణ నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంకటరామరెడ్డి గారి కారు గుర్తుండే పెద్ద ఎత్తున ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆగమైతున్న ఆ రోజుల్లో 2001లో మన గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ గారు మొక్కవోని దీక్షతో సాగించినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. మరి ఆ రోజును జీవిత కాలంలో ఉద్యమకారులు కానీ, తెలంగాణ బిడ్డలు కానీ, తెలంగాణ నాయకులు కానీ, మహిళలు కానీ ఎవరు మర్చిపోలేని రోజు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమని ఎన్నో కలలు కానీ ఎంతగానో ఎదురు చూసిన ఆ సందర్భం 2014లో కేసీఆర్ దయ వల్ల రానే వచ్చింది. మరి అటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనను బంగారు బాటలో తీసుకెళ్లాలన్న దిశలో కేసీఆర్ గారు, అదేవిధంగా ముఖ్యులైనటువంటి మన మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇలా చాలామంది పెద్దలు దీన్ని వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టించి కృషి చేసి ఎన్నో రకాలుగా ఆలోచించి దీన్ని బంగారు బాట దిశలో తీసుకెళ్లడం జరిగింది. మరి 10 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ మనం ముందుకు సాగాము. మరి అవన్నీ సంక్షేమ పథకాలను ప్రజలు ఈ రోజు వరకు కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళు. మరి అటువంటిది ఇవాళ మేమున్నామంటూ వచ్చినటువంటి పార్టీ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.